వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పాక్ కాల్పుల్లో గోరెంట్ల సైనికుడు మురళీ నాయక్ మృతి. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఫోన్ ద్వారా పరామర్శ. రాళ్లసీమను రతనాల సీమగా మారుస్తా. హంద్రీ నివా పనుల పరిశీలనలో చంద్రబాబు వ్యాఖ్య. వైభవంగా అనంత పద్మనాభ స్వామి శిఖర ప్రతిష్ఠ. అనంతుని ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే గంట. ఎనిమిది వారాలు గడుస్తున్న శారదా పీఠంపై చర్యలు ఏవి? పెందుర్తి తహసీల్దారికి తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ సూటి ప్రశ్న. పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతీకార చర్యలో భాగంగా దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. నిన్న రాత్రి సరిహద్దు వెంట పాక్ కాల్పులు జరపగా భారత్ సైనికులు ధీటుగా బదిలివ్వడం తెలిసిందే. కాగా ఈ ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. జవాన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ పార్థివ దేహం శనివారం స్వగ్రామానికి చేరనుందని సమాచారం. సార్ ఏం సార్ నాకు ఒకే కొడుకు సార్, ఏం చేయాలి సార్? నేను నాకు కాలేజీ పిల్లలు ఏం వందే మాతరం, వందే మాతరం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న హంద్రీ నివాస్ సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీర్లు, అధికారులను పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాళ్లసీమను రతనాల సీమగా మారుస్తా అని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులు పాల్గొన్నారు. 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3,450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. 10 మీటర్స్ అక్కడ దాకా సార్. ఇక్కడ మాకు హాట్ రాక్ అన్ని వస్తూ ఉన్నాయి సార్. సిల్టీ, స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1.5 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్. ఎస్ సార్, ఇంకా 1.5 మీటర్ సిల్ట్ అప్ అయింది సార్. యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్. ఇవన్నీ సిల్ట్ అప్ ఇవ్వడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట. అవును సార్, స్లషీ ఇంకా 1.5 మీటర్ కింద వరకు ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ? సార్ తమ ఆజ్ఞ ప్రకారం ఇంకా 50 రోజుల్లో మేము కంప్లీట్ చేయాలి. నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు ఇది? సార్ నేను 88 కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ టు మన 75 కిలోమీటర్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నాయి సార్? ఈరోజు టోటల్గా 0 నుండి 5 దాకా సార్ మనకు దాదాపుగా 428 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు. 0 నుండి సార్ 75 కిలోమీటర్ వరకు 574 రోలర్లు కానీ, టిప్పర్లు కానీ, డోజర్లు కానీ, ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్. మ్యాన్ పవర్ 2,470 మంది మ్యాన్ పవర్ క్యాంప్ లేబర్ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్. తర్వాత హార్డ్ డిసిక్టేట్ రాకుంది సార్. కింద ఎఫ్ఆర్ సార్, గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలదు సార్. అది కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్. ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేసినాం సార్. రాక్ బ్రేకర్ అది, అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా? ఎస్ సార్, ఎస్ సార్. అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా? ఎన్ని రోజులు వెనక ఉన్నారు సార్? ఇప్పుడు మనం 84 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజీలో తీయాలి సార్. ఆల్రెడీ మనం 49 లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్. 102,000 క్యూబిక్ మీటర్లు పర్ డే 88 to 216 దాకా తీస్తున్నాం సార్ మనము. దీనిలో 113 ప్రొక్లైన్లు పెట్టాం సార్. సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్. ఇక్కడ సార్ మా ప్లానింగ్ అంతా ఈ 50 డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్. 1,400 మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్. 1400 అనంత పద్మ
పద్మనాభ స్వామి వారి ఆలయంలో గోవింద నామస్మరణల మధ్య వైదికులు స్వామివారి శిఖరాన్ని ప్రతిష్ఠించారు. 60 లక్షల రూపాయలతో విమాన గోపురం, అర్ధ మండపం, ముఖ మండపం నిర్మించారు. అనంతుని ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన యాగంలో భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కళ అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయ ఘాట్ రోడ్ను ప్రారంభించారు. ఘాట్ రోడ్డును 5 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఆలయానికి సంబంధించిన 2 ప్రధాన పనులను ఒకే రోజు ప్రారంభించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన ఇన్ఛార్జి పంచకర్ల సందీప్, భీమిలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను పాల్గొన్నారు. పెందుర్తి ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపట్టిన శారదా పీఠంపై 8 వారాలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పెందుర్తి తహసీల్దారు ఎం ఆనంద్ కుమార్ ను ప్రశ్నించారు. అంతకు ముందు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పంచకర్ల, మేయర్ పీలా శ్రీనివాస్ కు పరిస్థితిని బివి రామ్ వివరించారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. పెందుర్తిలోని ఆక్రమిత భూములలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలకు సంబంధించి తాను పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. ఈ క్రమంలోనే మార్చి 23వ తేదీన తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను కలిసినప్పుడు శారదా పీఠం ప్రతినిధులు 4 వారాల గడువు కోరారని, అందుకే పీఠంలోని అక్రమ నిర్మాణాలను కూల్చలేదని తహసీల్దార్ సమాధానం చెప్పారన్నారు. అయితే ఇప్పటికీ 8 వారాలు పైగా గడుస్తున్నా ఎందుకు శారదా పీఠం అక్రమ కట్టడాలు కూల్చలేదని ప్రశ్నించామన్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ తెలియజేశారన్నారు. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ వద్ద ప్రస్తావించగా అక్రమాలను ఎంతమాత్రం సహించేది లేదని, అవసరమైన చర్యలు తప్పవని వారు తెలియజేశారన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగు శక్తి గత సంవత్సరం అక్టోబర్లో కలెక్టర్ గారికి ఒక రిఫరెన్స్ ఇచ్చాం. ఏమనగా శారదా పీఠం భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఇచ్చాం. అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దీని వెనక్కి ఎవరిని అడుగుతున్నారు, ఎవరు ఏ టీడీపీ నాయకులు కాపాడుతుని అడుగుతున్నారు. మాకు అనుభవం జరుగుతుంది ఏంటంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభర్త్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి తెలుగు శక్తి ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, భీమిలి భూముల పైన శారదాపీఠం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటే తెలుగు ఫోన్ చేసింది. సీఎం పేషీ నుంచి కూడా ఫైన్ వెనక్కి వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతిలో చూపించారు. మరి ఈరోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన శారదాపీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూస్తుని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు. మరి వేళ శారదాపీఠం భూమి 22 సెంట్లు కబ్జా గురైందని చెప్పి సాక్షాత్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు. మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీన వేషాలు లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని త్రిసభ్య కమిటీ ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయడం కోరుతున్నాం ఈ రోజు. ఎందుకంటే ఈ రకంగా చేసి అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నారు. ఊరుకుంటూ చెప్పండి, నేను పిలిపిస్తాను ప్రజల్ని, అక్కడ నుంచి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చేసరికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని అడుగుతున్నారు. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్పాను, హోంమంత్రి గారు కూడా నేను కలెక్టర్ గారు చెప్తానని చెప్పి మా హామీ ఇచ్చారు. అందులో పత్రిక రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. డెఫినెట్గా చెప్తున్నాను, తెలుగు శక్తి న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు, ఎవరికి కొమ్ము కాయట్లేదు. ఈరోజు నా రాష్ట్రంలో నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు ఎదట్లని చూసి ప్రశ్నిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఏదైతే శారదాపీఠం భూములు మేము ఏవైతే పోరాటం చేసిన ప్రభుత్వానికి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రికా మిత్రులకు ఇమ్మని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది.
ఈ రోజు వాళ్ళకి ఎక్కడో 1,00,000 రూపాయలకి ఇచ్చారు. నేను ఒకటే చెప్తాను, 100 గజాలు 10 లక్షల రూపాయలకి ఇవ్వమని ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ననగా వారంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి ప్రజలకు వాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, నెరవేర్చట్లేదు. కనీసం ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో, అలాగే మీడియా మిత్రుల గుండెల్లో తాను సంపాదించని కోరుతూ జై హింద్. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నటి విజయశాంతి చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. భారత్ పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ ను కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనడంలో ఏమీ సందేహం లేదు అని విజయశాంతి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ పై కొందరు మండిపడుతున్నారు. భారత్ పైకి ఉగ్రవాదులను ఉసుగొలుపుతున్న పాకిస్తాన్ను కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అనడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకు మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే. వీరిని స్ఫూర్తిగా తీసుకొని తరువాతి భారత ప్రభుత్వాలు నేటికి భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతాయన్నది ఎప్పటికీ సత్యం. అయితే కొంతమంది సోషల్ మీడియా రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రజలెవ్వరూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడడం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. దీంతో దేశ భద్రత, ఐక్యత విషయంలో రాజకీయాలు ఏంటని విజయశాంతిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజైన ఈ రోజు కూడా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ దేవి భక్తుల నమ్మకానికి, ధైర్యానికి ప్రతీకగా పూజలు అందుకుంటున్న ఈ జాతరలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ బైరాగి వేషాలు ధరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా తాతయ్య గుంట గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. పండుగ వాతావరణం నిండిన తిరుపతి వీధుల్లో బైరాగి వేషధారులు సందడి చేస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి హారతులు సమర్పించారు. ప్రతి ఏటా జరుగుతున్న ఈ గంగమ్మ జాతరను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపొద్దు అంటూ నినాదాలు చేస్తూ సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై పెరుగుతున్న భారం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచడం వల్ల మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఛార్జీలను తగ్గించాలి. ప్రజలను ఈ భారం నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలని, సబ్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ కంపెనీ పని 4.60 పైసలు చొప్పున చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు శ్రీకాకుళం EPTCL కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అడుగుతాం, మీరు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, అంతేకాదు మొత్తం ఇవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి మీరు చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిందంట చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి భిన్నంగా అత్యధికంగా విద్యుత్ ఛార్జీలతో ఈవేళ యాక్సెస్ దీంతో ఒప్పందం చేసుకోవడము ఇది నమ్మకం ద్రోహం కాదా అని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం అయితే ఒక్కొక్కింటికి ఒక్కొక్క గుర్తు బిగించడమే. ఎందుకనంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో 7,08,000 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. ఇవన్నీ తీసేసి స్మార్ట్ మీటర్ పెడితే ఒక్కొక్క మీటర్కి 13,000 రూపాయలు చొప్పున మనం కడితే
సంవత్సరానికి 920 కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఈవేళ ఆదాని కంపెనీ మనం చెల్లించవలసి వస్తుంది. అందుకోసం ఇట్లాంటివి రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. విశాఖ నగర పరిశుభ్రతకు సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ యంత్రాన్ని స్వయంగా నడిపి వాటి పనితీరును పరిశీలించారు. ఎంతో సుందరమైన విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అలాగే విశాఖకు సువిశాలమైన సాగర తీరం ఉందని, ఎంతో మంది పర్యాటకులు సందర్శకులు విశాఖ నగరానికి వస్తూ ఉంటారని, వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు విశాఖ సాగర తీరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రజారోగ్యపు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫరీదా బేగం మాట్లాడుతూ, ప్రమాదాలకు గురైన వారికి, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి బ్లడ్ ఎంతైనా అవసరం అన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటి వరకు 40 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మన కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. దానికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద నర్సింగ్ ఆఫీసర్స్ హూ హ్యావ్ పుట్ దేర్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ నియర్లీ 40 యూనిట్స్ ఈరోజు డొనేట్ చేశారు. ఎస్పెషల్లీ ఈ పీక్ సమ్మర్లో, మేలో అంటే చాలా డోనర్స్ రారు బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్, బట్ స్టిల్ ఈ పీక్ టైంలో నర్సింగ్ ఆఫీసర్స్ దే హ్యావ్ ట్రైడ్ టు కలెక్ట్ 40 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ విచ్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. దీంట్లో నర్సింగ్ ఆఫీసర్స్ మా హాస్పిటల్లో కాకుండా చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిస్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఈవెన్ ఫ్యూ టెక్నీషియన్స్ కూడా దీంట్లో డొనేట్ చేశారు. సో వాళ్ళు చేసిన ఈ చిన్న పని కాదు, ఇది పెట్టడానికి వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ ఈజ్ గివింగ్, అంటే ఎవరికైనా మనం ఇచ్చినప్పుడే సంతోషంగా ఆనందంగా ఉంటాం. సో గివింగ్ అవర్ ఓన్ బ్లడ్ టు ద నీడ్ పీపుల్ ఇస్ అంటే వెరీ గ్రేట్ వే దే హ్యావ్ సెలబ్రేటెడ్. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ దెమ్. ఎప్పుడైనా నర్సింగ్ ఆఫీసర్స్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ద హాస్పిటల్. ప్రతి వర్క్ నర్సింగ్ ఆఫీసర్ లేకుండా మేము హాస్పిటల్లో నడవలేము, మేము చేయలేము. సో ఈ దీంట్లో కూడా ఒక వాళ్ళ గుడ్ థాట్ వచ్చింది. ఈ థాట్తో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా పేషెంట్ కేర్ ఇంకా మంచిగా చేస్తానని నేను అనుకుంటున్నా. అండ్ ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మన కామారెడ్డి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రక్తం అనేది కొరత ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈ క్యాంప్ అరేంజ్ చేసినాం. స్టేట్ వైడ్లో 6 డిస్ట్రిక్ట్లో జరుగుతుంది ఉండే రోజు. సో ఈ క్యాంపు పర్మిషన్ మన మెడికల్ సూపరింటెండెంట్ ఫరీదా మేడం గారు అండ్ ఆర్ఎంఓ శ్రీనివాస్ గారు ప్లస్ గ్రేడ్ 1 స్వరూపరాణి గారు నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మమతా గారు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనితా గారు అండ్ జనరల్ సెక్రటరీ మైసెల్ కృష్ణమూర్తి అండ్ ప్రెసిడెంట్ బసవయ్య గారి ఆధ్వర్యంలో అండ్ కేఎన్ఓఎఫ్ టీమ్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 50-60 మంది కంప్లీట్ అయ్యారు. ఇంకా 2 వరకు టైం ఉంది కాబట్టి మా టార్గెట్ 100 యూనిట్స్ మినిమం 100 యూనిట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మే 12 రోజు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అరేంజ్ చేశాము. ఆల్మోస్ట్ అన్ని గ్రూప్లలో షేర్ చేశాము. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సందర్భంలో మన బ్లడ్ చాలా అవసరం.
మా నర్సెస్ డే ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసాము. మాకు మెయిన్లీ కోఆపరేట్ చేసిన మెడికల్ సూపరింటెండెంట్ ఆనంద్ స్టాఫ్, మెయిన్లీ స్టాఫ్ మా టీమ్, డిస్ట్రిక్ట్ టీమ్ అందరికీ థ్యాంక్స్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాట్రిన్ గా పనిచేస్తున్న యువతి ఉరివేసుకుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. రౌతలపూడి మండలం మెరక సోమవరం గ్రామానికి చెందిన నిండు కుండల నాగమల్లిక ఏడాది కాలంగా హాస్టల్లో మ్యాట్రిన్ గా పనిచేస్తుంది. అయితే ఈమె గదిలో తాడుకు వేలాడుతూ ఉండటాన్ని గమనించిన కళాశాల సిబ్బంది బంధువులకు సమాచారం అందించారు. ఆమె తల్లి మాట్లాడుతూ తమ కుమార్తె రాత్రి కూడా సంతోషంగా ఫోన్లో వీడియో కాల్ మాట్లాడిందన్నారు. తనకి ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. తమ కుమార్తె మృతి పట్ల అనుమానంగా ఉందని వాపోయారు. నాకు ముగ్గురు అమ్మాయిలండి, చిన్న అమ్మాయి అండి. ఈ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేశానండి. చిన్న అమ్మాయి మొన్న రెండో అమ్మాయికి ఇంటి మీద లోన్ ఎట్టుకొని పెళ్లి చేశానండి. ఆ లోన్ కోసం కొంచెం నాకు డబ్బులు ఇబ్బందిగా ఉంటే చదువు మానేసి సూరంపాలెం కాలేజ్ లో జాయిన్ అయిందండి నా బిడ్డ. అయితే జాయిన్ చేసినప్పుడు భర్త భార్యలు జాయిన్ చేస్తామని మేము ఇద్దరమే తీసుకెళ్లి జాయిన్ చేసుకున్నారండి. అక్కడ సంతకాలు అవి తీసుకొని జాయిన్ చేసుకున్నారండి. సంవత్సరం చేసింది సార్ మా అమ్మాయి. సంవత్సరం ఏ ప్రాబ్లం లేదండి. రాత్రి 10 వరకు నాతో మాట్లాడింది, నా కూతురుతో మాట్లాడింది అని వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నాం. రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకొని ఇలా జరిగిందని చెప్తున్నారు సార్. ఏం జరిగిందో కూడా నాకు తెలియదండి. తర్వాత అండి మా ఫోన్ తెల్లారుజామున 2 గంటల ఫోన్ చేశారండి. 2 గంటల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తామండి. ఇలా మా ఆయన ఎత్తుకొని మాట్లాడాడు. ఇలాగ మీ అమ్మాయి ఊరు పోసుకుందంటే అతనికి గుండెకాయ అసలు ఏదోలాగా అయిపోయి మా అమ్మాయికి ఇచ్చాడని మా అమ్మాయి మాట్లాడింది. సామాన్య నిరుపేద ప్రజలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయ నిధి ద్వారా అనేక మందిని ఆర్థికంగా ఆదుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంతమందికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలు ఈరోజు రావడం జరిగింది. అందులో కొప్పిశెట్టి సూర్యచంద్ర ప్రకాష్ రావు గారికి 2,29,000, కొమ్మూరి వీరవేణికి 45,000, అలాగే తాడి మంగకి 25,000, శివకోడి శాంతి కుమార్కి 73,000 ఇవ్వడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదవాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆయన వంతు సహాయంగా మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మరి వారందరికీ కూడా ఈవేళ చెక్కుల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మరి కొంత ఆరోగ్యం బాగుపడాలని మరి కొంత ఒకళ్ళిద్దరు కూడా స్వర్గస్థులు అవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం మరి తోడుగా ఉండాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా దేశ రక్షణలో ఉన్న సైనికులకు తల వంచి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అలిపిరి నుంచి పేరూరు వరకు ఉన్న 400 ఎకరాల్లో 5 సెంట్లు అర్చకులు, శాశ్వత ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుమల కొండపై ఉన్న 500 అంగళ్లలో ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి మేరకు అంగళ్లు కేటాయించాలని కోరారు. టీటీడీలో వందలాది ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 2,800 మంది ఎన్ఎంఆర్లను పర్మనెంట్ చేసినట్టు తెలిపారు. కుప్ప ద్రవిడ యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో 3 నెలలుగా జీతాలు లేవని వివరించారు. శ్రీ సిటీని కాంగ్రెస్ హయాంలో తాము తీసుకువచ్చామని నిన్న అక్కడికి వెళ్లిన మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లకు పసుపు రంగు వేసి టీడీపీ హయాంలో ఇచ్చినట్టుగా చూపడాన్ని తప్పుబట్టారు. ఏది బిల్డింగ్ దగ్గర 30 సార్లు పైనే మేము రావడం, అభ్యర్థించడం, జాబులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము అడుగుతున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ చంద్రబాబు నాయుడిని, ఈ ఉద్యోగస్తులు కాదు, చంద్రబాబు నాయుడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ అలిపిరి నుంచి పేరూరు దాకా ఉన్న 400 ఎకరాల్లో 5 సెంట్లు లెక్కన అర్చకులందరికీ, శాశ్వత ఉద్యోగస్తులందరికీ ఇవ్వాలని మాది మొదటి డిమాండ్. ఏమి నువ్వు టాటా బిర్లాలకి ఇస్తున్నావు 100 ఎకరాలు, ఎందుకు ఇవ్వకూడదు?
వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అర్చకులు, శాశ్వత ఉద్యోగస్తులు 24 గంటలు వాళ్ళ డిమాండ్ని వాళ్ళు అడగలేకపోతున్నారు. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారు. టీటీడీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసినట్టుగా చేయమని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం. మరి 4వ విషయం, పరిపాలన అయిందేమో నాకేం అంత చక్కగా కనపడతాం. మన వెంకటేశ్వర యూనివర్సిటీకి పోతే 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 3 నెలలుగా ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి, ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి పరిస్థితి అందరికీ అర్థమవుతుంది. ఆయన గెలిచినటువంటి కుప్పంలో ద్రవిడియన్ యూనివర్సిటీలో 1 సంవత్సరంగా జీతాలు రాలేదు. భారత సైనికులందరికీ దేశ ప్రజలందరూ తల వంచి వినయంతో వాళ్ళకి వారి అభినందనలు తెలియజేస్తూ వారి పూర్తి భారతదేశం భారత సైనికులతోటే ఉంటుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.